జనరల్గా లాస్ట్ మంత్ మనం విజయవాడలో మన ఆపరా సంఘం సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మన విశాఖ జిల్లా నుంచి సుమారు 30 మంది పైచీలకు వెళ్ళారు, 53 మంది పైచీలకు వెళ్ళారు. అక్కడ మనం ఏఐసిసి వారికి అలాగే మన ఈ పెన్షన్ సెంట్రల్ లీడర్స్ కి మెమరాండం కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు అక్కడ మినిస్టర్ని అలాగే పిఎఫ్ కమిషనర్ ని కూడా కలవటం జరిగింది. అలాగే రేపు 9, 10 డిసెంబర్ తేదీల్లో పార్లమెంట్ ముందు ధర్నా చేయడానికి బయలుదేరుతా ఉన్నాం. కొంతమంది వెళ్లే వాళ్ళు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వస్తూ ఉన్నారు. మన ఆపరా తరఫున ఒకవే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది రాని వాళ్ళు వాళ్ళ ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. ఈ రకంగా మన వంతు ప్రయత్నం మనం ఇంత వృద్ధాప్యంలో కూడా ఇంత చలిలో కూడా ఢిల్లీ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూ అవ్వాలని చెప్పేసి తప్పనిసరిగా ఏదైతే మన కనీస పెన్షన్ 9,000 ఉందో ఆ 9,000 సాధించుకోవడానికి సాయశక్తిగా ప్రయత్నం చేస్తాం. ఎద్దు ఎల్లకాలం ఒకవైపే పడుకోదు, రెండో వైపు కూడా పడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇది కూడా అంతే, తప్పనిసరిగా ఆశిద్దాం. పెన్షన్ ని వెంటనే పెంచాలి. భార్య భర్త బతకాలంటే 9,000 రూపాయలు చేయాలి. భార్య భర్త బతకాలంటే కనీస పెన్షన్ 9,000 రూపాయలు చేయాలి. మెడికల్ సౌకర్యం కల్పించాలి. జిందాబాద్ ఏపీఆర్పీఏ, జిందాబాద్ ఏపీఆర్పీఏ. సోదరులారా, మనం కరోనా టైంలో కూడా ఈ విద్రోహ విధానాన్ని చేశాం. అయితే విడివిడిగా చేసాం 10 చోట్ల. అయితే ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు కాబట్టి ఈ విద్రోహ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అయితే చిన్న చిన్న మార్పులు మధ్యలో వస్తున్నాయి. ఆ మార్పులు చాలా తక్కువ మందికి వస్తున్నాయి. 2014 నుంచి 15,000 రూపాయలు కటింగ్ చేశారు. దానికి తగ్గ ఫలితం మాత్రం ఇవ్వలేదు. ఆ యొక్క ఏదైతే క్యాల్కులేషన్ విధానం ఉందో ఆ విధానంలో లోపాలు ఉండటం వల్ల పాత పెన్షన్ లెక్కింపు విధానాన్ని మార్చడం వల్ల ఆ 15,000 రూపాయల మీద కూడా సరైనటువంటి న్యాయం జరగలేదు. ఈ పరిస్థితుల్లో హైయర్ పెన్షన్ అనేది వచ్చింది. ఈ హైయర్ పెన్షన్ రావటం కాదు, దాని గురించి ఆందోళన చేసిన వాళ్ళు మన విశాఖపట్నం దేశంలోనే ముందు పీటీని ఉంది. మనం 2016లోనే ఇక్కడ 800 మందితో ధర్నా చేసాం హైయర్ పెన్షన్ గురించి. మీరు జ్ఞాపకం, కొద్దిమంది వచ్చిన వాళ్ళకి జ్ఞాపకం వచ్చి ఉంటుంది. ఈ ఏరియా పట్టలేదు, 3 టెంట్లు వేసాం. 800 మందితో మనం ధర్నా చేసాం ఇక్కడ హైయర్ పెన్షన్ గురించి. కానీ న్యాయం జరిగిందా అంటే ఎవరైతే ఉద్యమం చేశామో వాళ్ళకి న్యాయం జరగలేదు. ఈ విషయం గురించి అసలు తెలియకుండా పట్టించుకునే వాళ్ళకి కొద్దిమందికి అక్కడక్కడ న్యాయం జరిగింది. కొద్దిమంది అక్కడక్కడ టీచర్లకి, లేదంటే డైరీలో కొద్దిగా, లేదంటే కోఆపరేటివ్ సెక్టర్లో అక్కడక్కడ కొంత వచ్చింది. ఒక స్టీల్ ప్లాంట్ లో అన్ని స్టీల్ ప్లాంట్ లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే వాళ్ళు నానా బాధలు పెట్టి 350 కోట్ల రూపాయలు కట్టించుకుని సంవత్సరాల పాటు ఏడిపించి లేదు లేదు అంటూనే ఆఖరిలో ఏదో చిన్న కారణం వల్ల ఆఖరిలో వాళ్ళకి ఇచ్చారు. పెన్షనర్స్ విద్రోహ దినం ఎందుకు చేయాలి, పెన్షన్ ఇస్తున్నప్పుడు పెన్షన్ విద్రోహం ఎందుకు చేయాలని మనకు డౌట్ రావచ్చు. ఆ పెన్షన్ ఇచ్చే పెన్షన్ పేరుకి పెన్షన్ కానీ చాలీ పెన్షన్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వృద్ధులకు ఇచ్చిన 44,000 పెన్షన్ కంటే కూడా మనం చాలా తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనం పెన్షన్ విద్రోహ దినం అనేది చేయాలి. ఈ గవర్నమెంట్ ఈ పెన్షన్ ఫండ్ పిఎఫ్ వాళ్ళ దగ్గర 10 లక్షల కోట్లు ఉంది కార్పస్. దాని నుంచి వడ్డీ సంవత్సరానికి 50,000 కోట్లు వడ్డీ వస్తుంది. అందులో వాళ్ళు చెల్లించేది 24,000 కోట్లే పెన్షన్ రూపంలో చెల్లించేది, 50% కూడా చెల్లించట్లేదు. ఆ డబ్బంతా ఏం చేస్తారు? మనం చెప్పాం, నువ్వు ఆ డబ్బంతా పంచినట్టయితే మాకు 9,000 రూపాయలు ఈజీగా పెన్షన్ ఇవ్వచ్చు అని మనం చెప్తున్నాం. అది ఇవ్వట్లేదు. ఒక సంస్థ అయితే 7,500 వచ్చేసింది, ఇగో ఇప్పుడు వచ్చింది రేపు వచ్చింది అని చెప్తున్నారు. వాళ్ళు కూడా మనం ఎప్పుడైతే మనం యాజిటేషన్ ఉధృతం చేస్తామో దాన్ని చల్లబరచడానికి వాళ్ళ ఏజెంట్లే అలా చేస్తున్నారని మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ మరొక విషయం ఏంటంటే, ఇప్పటికే మనకు కఠిన సొమ్ము ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. ఈ మధ్య మన ఆల్ ఇండియా సెంటర్ వాళ్ళు పిఎంకి ఒక లెటర్ రాశారు ప్రైమ్ మినిస్టర్కి. ఇప్పుడున్న సీలింగ్ 15,000 రూపాయలు పెన్షన్కి. అంతకంటే నీకు బేసిక్ ఎక్కువ ఉన్నా కానీ 15,000 ఒకే కట్ చేస్తారు. అలా 15,000 మీద లెక్క కడితే
నెలకి 1250 రూపాయలు అవుతుంది. జి వెంకటస్వామి గారు ఈ స్కీమ్ లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు మేము అందరం కూడా వెళ్ళాం. ఆ రోజు మేము సర్వీసులో ఉన్నాం. ఈ రోజు నేను రిటైర్ అయిపోయి 16 ఏళ్ళు అయింది. అప్పటికి ఇంకో 10 ఏళ్ళు 5 ఏళ్ల ముందో 10 ఏళ్ల ముందే ఈ స్కీమ్ వచ్చింది. అందులో ఆ రోజు ఏం చెప్పారంటే ప్రతి 5 సంవత్సరాలకి రివిజన్ ఉంటుంది, మార్పు ఉంటుంది, హైక్ ఉంటుంది. హైక్ అంటే పెరుగుదల ఉంటుంది అనేది ఆ రోజు స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ప్రకటించారు. ఆ రోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు. 2014 ఆనాటి ఉండే యూపీఏ గవర్నమెంట్ కనీస పెన్షన్ 1000 రూపాయలు అనేది నిర్ణయం చేసుకుంది. సిబిటీలో అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉండే బీజేపీ ప్రభుత్వం వచ్చింది. 1 సంవత్సరం కాలం తీసుకున్న తర్వాత 2017 ఆఖరులో ఈ స్కీమ్ని అమలు చేశారు. కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలి. ఆ రోజు చాలా మంది ఇవాళ పెన్షనర్స్ మనకి ఈ పెన్షన్ ఎంత కట్టిన రోజు నిరసన తెలుపుతుంది. ఈపీఎఫ్ 95. నేను చనిపోయాను, నాకు అప్పుడు 600 వస్తుంది అనుకోండి పెన్షన్. నేను చనిపోతే నా భార్యకి 600కి 400 కలిపి 1000 రూపాయలు ఇచ్చారు. కానీ నేను ఎలాగో ఉన్నాను అనుకోండి, నాతో పాటు సహచార మిత్రులుగా ఉన్నాయి, నాకు 600. నేను చచ్చిన వరకు 600. అంటే ఇది ఏమి మినిమం పెన్షన్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు. 2014 ఆనాటి ఉండే యూపీఏ గవర్నమెంట్ కనీస పెన్షన్ 1000 రూపాయలు అనేది నిర్ణయం చేసుకున్న సిబిటీలో అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉండే బీజేపీ ప్రభుత్వం వచ్చింది. 1 సంవత్సరం కాలం తీసుకున్న తర్వాత 2017 ఆఖరులో ఈ స్కీమ్ని అమలు చేశారు. కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలి. ఆ రోజు చాలా మంది పార్లమెంట్ మెంబర్గా ఉన్న కంపంపాటి హరిబాబు ఈరోజు గవర్నర్ ఇక్కడే పెద్ద ఎత్తున సన్మానం చేయించుకొని 1000 రూపాయలు అందరికీ వస్తాయి. చాలా మంది ఆశపడ్డారు. 16వ తారీఖు విద్రోహ దినంగా చేయాలనేటువంటిది మన పిలుపు. అయితే 16వ తారీఖు ఆదివారం అయింది కనుక మనం ఈ 17వ తారీఖుని విద్రోహ దినాన్ని మనం అమలు చేస్తున్నాం. అసలు ఎవ్వరూ కూడా మనకి ఈ పెన్షన్ అడగలేదు. మనం కార్మిక సంఘాలన్నీ ఆ రోజుల్లో 3rd బెనిఫిట్ గా పెన్షన్ ఉండాలి అనేటువంటి ఒక పెద్ద యాజిటేషన్ ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భం. 3rd బెనిఫిట్ అంటే గ్రాట్యుటీ 1, పిఎఫ్ 2, 3వది పెన్షన్ ఉండాలి అని చెప్పి నిర్ణయించడం వల్ల దాని మీద పెన్షన్ మాకు కావాలి అని చెప్పి మొత్తం కార్మిక వర్గం ఏకకంఠంతో ఆ రోజున పోరాటాలు చేస్తే, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం డైవర్సిఫికేషన్ ప్రాక్టీస్ అంటాం, అంటే వెళ్తున్న దాన్ని మలుపు తిప్పి ఇది ప్రధానమైనటువంటి సమస్యలు పక్కదారి పట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మనకి ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఈపీఎస్ 95 ఇంట్రడ్యూస్ చేసిన రోజునే మనం చెప్పాం ఇది చాలా ప్రమాదకరమైంది, దీనివల్ల ఎటువంటి ఎదుగు బొదుగు లేనటువంటి ప్రమాదం దీంట్లో ఉంది, రానున్న కాలంలో కార్మికులందరూ కూడా అన్యాయం అవుతారు, ఇది ఎటువంటి పరిస్థితుల్లోని యాక్సెప్టబుల్ కాదు అని చెప్పి ఆ రోజునే
కొన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించినప్పుడు కూడా కొంతమంది కొన్ని కార్మిక సంఘాలు సపోర్ట్ చేసాయి. ఏదోటి ప్రభుత్వం ముందు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మనం ఆహ్వానించాలి, ఆటోమేటిక్ గా తర్వాత అవి మార్పులు చెందుతాయని చెప్పారు. ఆ మార్పులు చెందుతాయో చెందవో తర్వాత విషయం, కానీ ఈ రోజుకి కూడా మన రోడ్ల మీద మాత్రం ఉండడం అనేటువంటిది పరిపాటి అయిపోయింది. అదే రోజుని అందరం కలిసి ఒకే మాట మీద ఉండుంటే డెఫినెట్ గా ఆ రోజునే దీన్ని నిలవరించి ఉండగలిగేవాళ్ళం. దాని మీద ఆ రోజుల్లో కోర్టుకు కూడా వెళ్ళి సమావేశానికి హాజరైన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ముందుగా విప్లవాదం తెలియజేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే, మన పెన్షన్ పెంచమని కోరిన తర్వాత ఎప్పుడైతే మనం కోరామో 1995 నవంబర్లో పెట్టిన పెన్షన్లకి 10% డిఏ అడిగితే 4% డిఏ ఇచ్చారు. ఆ డిఏని 2001 వరకు ఇచ్చి అక్కడి నుంచి ఇవ్వడం మానేశారు. ఎంత మనకు ఇస్తానని హామీ ఏంటంటే, ఆ రోజున మినిస్టర్ గారు 10% అన్నారు, కానీ అది ఇచ్చింది 4%. 96లో 4% ఇచ్చారు, 97 ఇవ్వడం మానేశారు, 98లో 5.5% ఇచ్చారు, అలాగే 99లో ఇవ్వడం మానేశారు, 2000 ఇచ్చారు, 2001 నుంచి ఇవ్వడం మానేశారు. దీనివల్ల ఆ రోజు మనకి డిఏ 4% గానే ఉంటే ఇవాళ మినిమం పెన్షన్ 4000 ఉన్నాం. దీనికోసం కృషంతా కలిపి ఆఫ్రో వాళ్ళు చేయవల్లే కొంతైనా సరే ఇవాళ మేలు జరిగే పరిస్థితి ఏర్పడింది. రెండవది, ఈరోజు ఇందాక వరం గారు చెప్పారు, ఏ స్టేట్లో ఎలక్షన్ వెళ్తే ఆ స్టేట్లోనూ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు అన్నారు. చాలా ధన్యవాదాలు. కానీ మనకి మిత్రపక్షంగా ఉన్న ముగ్గురు పార్టీ వాళ్ళు కూడా అందులో ఇద్దరు, ఒకరు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, ఒక ఎమ్మెల్సీ కొడుకు ఎమ్మెల్సీ అయ్యాడు. పెన్షన్ ఎందుకు ఇవ్వాలా, ఏంటి కారణం అని విశ్లేషణ చేశారు ఎప్పుడైనా? పేదవాడు, కష్టించుకోలేనోడు, వృద్ధుడు అలాంటి వాడికి ఇవ్వాలని అన్నాం. మనం కూడా అంతే, రిటైర్ అయిపోయిన తర్వాత వృద్ధులు అయిపోయిన తర్వాత మరి మనకి పెన్షన్ అప్పట్లోని ఇచ్చేవారు 1000 రూపాయలు పెంచారు. అది 1000 రూపాయలతో పెంచిస్తే సరిపోద్దా? దానికి డిఏ యాడ్ చేయలేదు సరికదా. ఇప్పుడు నేటికి 12-11 సంవత్సరాలు, దరిదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ సందర్భంలోనే మరి కమిటీ వేసి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకు ఒక పెన్షన్ పెంచుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ పై ఉందని, బాధ్యత కలిగిన గవర్నమెంట్ అయితే ఎవరైనా ఆలోచన చేస్తారు. ఇటు పక్క ప్రధానమంత్రి దగ్గర నుండి, కార్మిక మంత్రి దగ్గర నుండి, ఆర్థిక మంత్రి దగ్గర నిర్మలా సీతారామన్ కూడా మనకి అంతా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఎన్ని సిబిటి మీటింగ్లు జరిపినప్పటికీ కూడా చలనం లేదు, ముందే చెప్పేస్తున్నారు. అలా వస్తారు, మీరు ఏదో కాఫీ బిస్కెట్లు టీ తాగేసి మీ మట్టుకు మీరు వెళ్ళిపోండి అని. ఇది సిబిటి మీటింగ్ లో ఏ మీటింగ్ చూసినా దాంట్లోని ఎలాంటి రిజల్ట్ లేదు. మనకి పనికిరాని సమస్యలని ప్రస్తావనకు తీసుకొస్తున్నారు, కానీ పనికొచ్చిన సమస్యలను ప్రస్తావనకి తేలేదు. అంచేత ఇలాంటి ప్రభుత్వం మనకి దాపరించడం వల్ల మనమందరం కూడా మనం చైతన్యంగా ఇంకా పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి మన పెన్షన్ పెంచుకునే మన ఒకే ఒక లక్ష్యం పెన్షన్ నిలిపేయాలనే ఉద్దేశంతో అతను ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలోని రాహుల్ గాంధీ గారు ఎన్నో సమస్యల మీద అతను మాట్లాడుతూ ఉంటే అతన్ని బాయ్కట్ మామూలుగా చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి అతను రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ కార్యక్రమాన్ని నినాదాన్ని దేశంలోని తీసుకెళ్తుంటే మరి అతని మీద సరైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో లేనిపోని కోకళ్ళు పెట్టి చేస్తున్నారు. మరి అవన్నీ కూడా ప్రజల నుంచి తప్పుదో పెట్టించాలంటే జిఎస్టీ కార్యక్రమాన్ని మొన్న చేపట్టారు. జిఎస్టీ కార్యక్రమం ఏంటది? అది ఒక పెద్ద కార్యక్రమం లాగా, ఒక ఫెస్టివల్ లాగా మామూలు చేస్తున్నారు. అది జిఎస్టీ కార్యక్రమం ఎందుకు పెట్టావు, ఎందుకు తీసావు? అది నీ లబ్ధి కోసమే. ఇది కేవలం కూడా ఓట్ చోరీ కార్యక్రమాన్ని ఇలాగే కొన్ని రాష్ట్రాల తాలూకా ఎలక్షన్ ని తన వైపు డైవర్ట్ చేసుకోవడానికే తప్ప ఇంకో రకమైన ప్రజలకి మేలు చేసే ఉద్దేశం అతనికి లేదు.
అయితే ఏదైనా సరే మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. మరి ఈ పోరాటానికి శక్తిని, ఆరోగ్యాన్ని మంచి ఇస్తున్నటువంటి సుధాకర్ గారు అవనివ్వండి, అలాగే వర్మ గారు అవనివ్వండి, కుమార్ గారు అవనివ్వండి, కుమార మంగళం గారు అవనివ్వండి, వీళ్ళందరికీ కూడా భగవంతుడు మంచి అష్టైశ్వర్యం ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ముందుకు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు పిలిచినట్టయితే మనం అందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే ఈ కార్యక్రమంలో మనం కంపల్సరీగా పెన్షన్ అందుకోగలమని చెప్పేసి ఆశిస్తున్నాం. అవకాశం ఇచ్చి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెన్షనర్ సోదరులారా, ఇందాక నా ప్రసంగంతో కంటిన్యూ అవ్వాల్సింది, నేను చేయలేకపోయాను. ఇప్పుడు మా జింక నుంచి యనమండుగురు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు. అలాగే సాధ్యమంత ఇదిగా గతంలో కూడా మా జింకు సోదరుల నుంచి ఎక్కువ డొనేషన్స్ ఆప్రా దీనికి పంపించాం. ఇప్పుడు కూడా మా ఆప్రా దీనికి 10,000 రూపాయలు ఆప్రా జిల్లా కమిటీకి మేము ఇవ్వదలిసాము. తొందరలోనే ఆ పేర్లు, ఆ అమౌంట్ కూడా మన కోశాధికారికి అందజేస్తాం. తెల్లాలి పెన్షనర్స్ ఐక్యత, తెల్లాలి పెన్షన్ ఐక్యత. ఇప్పటికైనా కనీస పెన్షన్ సాధించుకుంటాము. ఇప్పటికైనా కనీస పెన్షన్ సాధించుకుంటాం.